Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 138. పిల్లలు జాగ్రత్త, మీ దగ్గరే ఉండనివ్వండి, వదిలేస్తే ఆడుకుంటూ వెళ్ళి కింద పడతారు అని దక్ష చెప్పడంతో, సరే అక్క, మా దగ్గరే ఉంటారు, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పడంతో దక్ష దాత్రి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. అందరూ మాట్లాడుకుంటూ చాలాసేపు కూర్చున్న తర్వాత ఇక చుట్టుపక్కల పిల్లలు, చుట్టుపక్కల ఫ్యామిలీస్, బంధువులు కూడా వచ్చాక కేక్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు వరుణ్. త్రివేణి క్లాప్స్ కొట్టుకుంటూ నిలబడ్డంతో దక్ష పాప బుగ్గలు గిల్లుతూ ఉంటే కేతు అని దక్షకి చేతులు చూపిస్తోంది త్రివేణి. నీకోసమే బంగారం అని అంటూ ఉంటే తెగ సంబరపడిపోయింది త్రివేణి. కర్ణ తను తీసుకొచ్చిన చాక్లెట్స్ ఇవ్వడంతో థ్యాంక్స్ పెన్నన్న అనగానే కర్ణ నవ్వుతూ త్రివేణికి వచ్చిపోయే వాళ్ళని చూపిస్తూ ఉండడంతో అందరికీ పిలిచి మరీ హాయ్ చెప్తూ ఉంటే ముద్దుగా దగ్గరకొచ్చి ముద్దాడి వెళ్ళిపోతున్నారు. వరుణ్ కర్ణ దగ్గరికి రాగానే పాపని వరుణ్ చేతికిచ్చి అందరూ వెళ్ళి లేచి నిలబడ్డంతో కేక్ దగ్గర నిలబెట్టి అందరూ హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతూ ఉండగా కేక్ కట్ చేసింది త్రివేణి తండ్రి సహాయంతో. అవన్నీ ధాత్రి పేపర్ ప్లేట్స్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ముందు చిన్నపిల్లలకి ఇవ్వడం మొదలు పెడితే దక్ష కూడా ధాత్రికి హెల్ప్ చేస్తూ ఉండగానే పిల్లలేరక్క అనగానే తమ్ముడు చెల్లెల దగ్గర ఉన్నారు అని చెప్పింది దక్ష. వాళ్ళిద్దరూ పిల్లల్ని తీసుకుని రావడంతో వాళ్ళకి చిన్న చిన్న చైర్స్ వేసి అందులో కూర్చోబెట్టి చిన్న చిన్న కేక్ పీసెస్ ఇవ్వడంతో కర్ణ వచ్చి కూతురికి కొడుకుకి కేక్ తినిపిస్తూ ఉంటే వాళ్ళు కేక్ బాగుంది అని అంటూ తనతో మాట్లాడుతూ తినిపిస్తూ తింటున్నారు. బర్త్డే పార్టీ అయిపోయాక చిన్నపిల్లలకి చాక్లెట్స్ ఇచ్చి పంపించేశాక వీళ్ళ ఫ్యామిలీ వరకు భోజనం చేస్తూ కూర్చుంటే అన్నయ్య ఇంతకీ పిల్లల్ని ఎప్పుడు జాయిన్ చేద్దామని అనుకుంటున్నావు స్కూల్లో అని వరుణ్ అడగడంతో ఇప్పుడే స్కూల్లో ఏంట్రా అని కర్ణ అయోమయంగా అడగడంతో మీ అన్నయ్య వాళ్ళకి 10 ఏళ్ళొచ్చినా కూడా అప్పుడే స్కూల్లో ఏంటి అంటాడు, 25 ఏళ్ళొచ్చినా కూడా అప్పుడే కాలేజ్ ఏంటి అంటాడు అని దక్ష వెటకారంగా అనగానే అది కాదు అని అంటూ ఉంటే చూడండి, మామయ్య వాళ్ళ కాలంలో 2-3 ఏళ్లకే గోని సంచితో కుట్టిన బ్యాగు భుజాలకి తగిలించుకొని స్కూల్కి వెళ్ళేవారు. ఇప్పుడు 4 ఏళ్ళు వస్తే గానీ స్కూల్లో ఎవరూ జాయిన్ చేసుకోవడం లేదు. ఇంకొక సంవత్సరంలో పిల్లల్ని నర్సరీలో జాయిన్ చేయాలి అంది. కర్ణ ఎక్స్ప్రెషన్స్ చూసి వరుణ్ ధాత్రి నవ్వుకుంటూ ఉంటే ఏంటి బావా, స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ పిల్లలు ఇద్దరు ఏడుస్తారో లేదో తెలియదు కానీ నువ్వు ఏడ్చేలా ఉన్నవన్నీ టీస్ చేయడంతో చాలే ఆపు అన్నాడు చిరాగ్గా. పిల్లలిద్దరూ వాళ్ళ అమ్మ తినిపిస్తూ ఉంటే భోజనం చేస్తూ ఉంటే స్కూల్కి వెళ్తారా బంగారు అని ధాత్రి అడిగేసరికి వెళ్తాం పిన్ని అన్నారు. అదిగో వాళ్ళకెలాంటి బాధ లేదు, స్కూల్కి వెళ్తామని అంటున్నారు, నువ్వే ఏడ్చేలా ఉన్నావు బావా అని ధాత్రి నవ్వడంతో చాలే ఆపవే, అసలే వాడు టెన్షన్ పడుతుంటే నువ్వొకదానివి మధ్యలో అంది వసుంధర. ధాత్రి నవ్వుకుంటూ ఉంటే అందరూ డిన్నర్ కంప్లీట్ చేసేశారు. ఇదిగో అక్క, పిల్లల కోసం తీసుకున్నాను అని అంటూ గిఫ్ట్ బాక్స్లు ధాత్రి ఇవ్వడంతో అదేంటి మేం గిఫ్ట్ ఇవ్వాలి, నువ్విస్తావేంటి అనగానే నువ్వు కూడా ఇచ్చావు కదా అక్క, ఏం కాదులే, పిల్లలు గిఫ్ట్లు ఇచ్చుకోవడం చూశారు కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళాక అక్షర గొడవ చేస్తుందని నాకు తెలుసు, అందుకే నేనే తీసుకున్నాను అని చెప్పింది ధాత్రి. నా కూతురు గురించి నాకంటే నువ్వే బాగా అర్థం చేసుకున్నావే అని దక్ష అనగానే ధాత్రి నవ్వుతూ ఉంటే సరే అయితే జాగ్రత్తగా పాపని బయటికి వెళ్ళనివ్వకు అని చెప్పడంతో వరుణ్ కూడా బావలాగే తయారయ్యాడక్క. నేను ఆడుకోవడానికి పక్క పార్కుకి తీసుకువెళ్ళిన టెన్షన్ పడి వెనకే వచ్చేస్తున్నాడు అనగానే దక్ష నవ్వుతూ చిన్నపిల్లలు కదా, కేర్ తీసుకోవాలి అని చెప్పగానే అక్క రేపు ఉదయాన్నే వెళ్ళొచ్చు కదా అనగానే లేదు ధాత్రి, రేపు ఉదయాన్నే మామయ్య గారు మీ బావ ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి బయలుదేరిపోయారు అందరూ.
తండ్రి డ్రైవింగ్ చేస్తూ ఉంటే తండ్రి ఒడిలో కూర్చున్నారు పిల్లలిద్దరు. కర్ణ పక్కన విశ్వనాథ్ కూర్చుంటే ఇక వెనుక అత్తాకోడలిద్దరూ కూర్చోవడంతో విశాలాక్షమ్మ ఫోన్ చేయడంతో హలో అత్తయ్య మీరొస్తారని అనుకుంది పాపం ధాత్రి అనగానే రావాలని అనుకున్నానమ్మా, కానీ మీ మామయ్య ఉన్నట్టుండి జలుబు చేసింది. వద్దంటే వింటాడా? ఎండాకాలం మొదలవుతుంది కదా, నిన్న అకాల వర్షాలు పడ్డాయి. వద్దంటుంటే పొలానికి గండి కొట్టడానికి వెళ్ళాడు. తడిచిపోవడంతో బాగా జలుబు వచ్చేసింది. ఇక రావడం కుదరలేదు అనగానే మామయ్య గారికి ఎలా ఉంది అత్తయ్య గారు అని అడిగింది వసుంధర. ఆ మాటకి విశ్వనాథ్ వెనక్కి తిరిగి చూసి నాన్నగారికి ఏమైంది వసుంధర అనగానే నిన్న అనుకోకుండా అకాల వర్షాలు పడ్డాయంట. వద్దంటుంటే వినకుండా పొలానికి గండి కొట్టడానికి వెళ్లారట. వర్షంలో తడిచేసరికి బాగా జలుబు చేసిందంట. అందుకే ఈరోజు త్రివేణి పుట్టినరోజుకి రాలేదని చెప్తున్నారు అత్తయ్య గారు అనగానే మా నాన్న చెప్పిన మాట ఎప్పుడు విన్నాడు? ఎప్పుడు మా అమ్మని నాకు టెన్షన్ పెంచడానికే ఉంటాడు అని అనుకుంటూ ఇప్పుడు నాన్నగారికి ఎలా ఉందమ్మా అని అడిగాడు విశ్వనాథ్ ఫోన్ తీసుకుని. ఏముంది మంచం దిగడం లేదు. ముసుగు కప్పుకొని చలికి వణికిపోతున్నాడు. ఆవిరి పట్టమంటే నాకు ఊపిరి ఆడదంటున్నాడు అనగానే మేం రావాలా అమ్మ ఊరికి అనగానే ఏం లేదులేరా చిన్న జలుబే రేపటికి తగ్గిపోతుంది అని చెప్పి ఫోన్ కట్ చేసింది. పిల్లలిద్దరూ నిద్రపోవడంతో వాళ్ళిద్దరినీ తీసుకుని రేపు ఉదయాన్నే నన్ను మా అమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి మీరు ఆఫీస్కి వెళ్ళండి అని కర్ణతో చెప్పడంతో కర్ణ షాక్ అయ్యి ఎందుకు సడన్గా అనగానే సడన్గా ఏంటి, పిల్లలు పుట్టాక 6 నెలలు మాత్రమే ఉన్నాను అక్కడ, మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు. వాళ్ళు పిల్లలు చూడ్డానికి రావడం తప్పితే. కొన్ని రోజులు పిల్లల్ని తీసుకుని రమ్మని పిలుస్తున్నారు. ఎన్ని రోజులని మీ దగ్గరే ఉండాలి? కొన్ని రోజులు మా ఇంటికి కూడా వెళ్తాను అనగానే నువ్వు వెళ్ళు పిల్లలెందుకు అన్నాడు. చూసారా అత్తయ్య, ఇది వరకు నేను వెళ్తా అంటే గొడవ చేసేవాడు, ఇప్పుడు నువ్వెళ్ళు పిల్లలొద్దు అంటున్నాడు. అంటే ఇక నేనున్నా లేకపోయినా మీ అబ్బాయికి ఎలాంటి తేడా లేదని కదా అర్థం అని దక్ష అనగానే నోరు మూసుకో, వాడిప్పుడు అలా అన్నాడా అనగానే నువ్వు వెళ్ళు పిల్లల్ని ఉండనివ్వు అంటే అర్థం అదే కదా అత్తయ్య అని అంది దక్ష. నేను చెప్పిన మాట నువ్వెలాగో వినిపించుకోవు, అందుకే నిన్ను వెళ్ళమన్నాను. నువ్వు లేకుండా నేను ఉండగలుగుతానని కాదు అనగానే వాళ్ళు నన్ను రమ్మంటున్నదే పిల్లల కోసం. పిల్లలు లేకుండా నేను వెళ్ళేం చేయాలి? లేదు, నేను పిల్లలు వెళ్తున్నాం, కనీసం ఒక వారం రోజులైనా ఉండేసి వస్తాను అనగానే కుదరదు, నేను ఒప్పుకోను అన్నాడు కర్ణ. ఏమి ఎందుకు ఒప్పుకోరు అని కోపంగా అంటూ మామయ్య మీ కొడుకు పిల్లల మీద మీకెంత ప్రేమ ఉంటుందో కూతురు పిల్లల మీద మా అమ్మ నాన్నలకి అంతే ప్రేమ ఉండదా అనగానే ఇంకా ఎక్కువే ఉంటుంది బంగారు తల్లి అని విశ్వనాథ్ అనగానే ఆ విషయం మీ అబ్బాయికి కూడా చెప్పండి. ఎంత సెల్ఫిష్ చూడండి, మీ అబ్బాయి తన పిల్లలు తన దగ్గర ఉండాలంట, మనవడు మనవరాలను ఒక వారం రోజులు తన దగ్గర చూసుకోవాలని అమ్మ నాన్నకి ఉండదా అనగానే నిజమే కదరా, వెళ్ళనివ్వు, నీ ప్రేమ తెలిసి నువ్వు అమ్మాయి పిల్లలు లేకుండా ఉండలేవని వాళ్ళెప్పుడూ అడగలేదు, లేక లేక అడిగారు. మళ్ళీ స్కూల్లో జాయిన్ అయ్యారంటే ఎప్పుడో ఎండాకాలం తప్పితే వాళ్ళకి పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి కుదరదు, వెళ్ళనివ్వు అన్నాడు విశ్వనాథ్. బట్ డాడీ నాకు పిచ్చెక్కుతుంది వీళ్ళు ముగ్గురు లేకపోతే అనగానే అయితే నువ్వు కూడా వెళ్ళు, వారం రోజులు మీ అత్తగారి ఇంట్లో ఉండు, అల్లుడి ఇంటికి వస్తే మీ అత్త మామయ్య కూడా సంతోషపడతారు కదా అని వసుంధర చెప్పేసరికి కానీ మమ్మీ వాళ్ళు మన వల్ల ఇబ్బంది పడతారేమో అనగానే ఎందుకు ఇబ్బంది పడతారు, వద్దు వద్దంటే ఇల్లు కొన్నారు కదా, అందులో మన కోసం ఒక బెడ్రూమ్ ఉందిలే, మనం అందులో ఉండొచ్చు అని చెప్పింది దక్ష. దాంతో ఇక ఒప్పుకోక తప్పలేదు కర్ణబాబుకి. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.